వెబ్సైట్ అనలిస్ట్ అమర్ మనతో పాటు ఉన్నారు. అమర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అమర్ గారు, మనం చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేస్తే వారికి సాక్షి వెబ్సైట్ లో వార్తలు వచ్చేలా ట్యాగ్ ను ఉపయోగిస్తుంది సాక్షి. అసలు వెబ్సైట్ లో వేరే మీడియా ట్యాగ్స్ ఎలా పెడతారండి? వాస్తవానికి వెబ్సైట్ లో ఒక వార్తకు సంబంధించి ఒక వార్తను పోస్ట్ చేసేటప్పుడు వార్తకి సంబంధించి ట్యాగ్స్, యూఆర్ఎల్, కీవర్డ్స్ ఉంటాయి. యాక్చువల్ గా వార్త దేనికి సంబంధించింది అయితే దాని కీవర్డ్స్ ని పోస్ట్ చేస్తారు. కీవర్డ్స్ తో పాటు వాళ్ళకి సంబంధించి ఆ వార్తకి రిలేటెడ్ కీవర్డ్స్ ని యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వార్తకు సంబంధించిన యూఆర్ఎల్ ని పోస్ట్ చేస్తారు. ఆ యూఆర్ఎల్ ఏంటంటే హెడ్డింగ్, దానిని ఇంగ్లీష్ హెడ్డింగ్ అని చెప్తారు. అదే టైంలో ట్యాగ్స్ ని కొన్నింటిని ఉపయోగిస్తారు. ఆ ట్యాగ్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు పిఎం మోడీ, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ పాలిటిక్స్, అట్లా ప్రామినెంట్ పర్సన్స్, ప్రామినెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ట్యాగ్స్ ని యూజ్ చేసినప్పుడు ఆ ట్యాగ్ కొట్టగానే దానికి సంబంధించిన వార్తలన్నీ ఓపెన్ అవుతాయి. అట్లా ఇప్పుడు ఎవరైనా వెబ్సైట్ లోకి వెళ్ళి ఏబిఎన్ న్యూస్ లేదంటే ఆంధ్రజ్యోతి న్యూస్ అని కొడితే అవి సాక్షి వార్తలు వాళ్ళకి ఓపెన్ అయ్యేటట్టు అనమాట. అంటే సాక్షి వార్తల్ని ఒక రకంగా ఆంధ్రజ్యోతి వీక్షకులు ఎవరైతే ఉంటారో ఏబిఎన్ న్యూస్ ని వెబ్సైట్ లో చూడాలనుకునే వాళ్ళ మీద బలవంతంగా రుద్దేందుకు సాక్షి ఒక చీఫ్ స్టాటిస్టిక్స్ అంటారు, దీన్ని ఒక చీఫ్ ట్రిక్స్ అని చెప్పాలి, చీఫ్ ట్రిక్స్ ని ప్రయోగిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఆంధ్రజ్యోతి కానీ ఇతర వెబ్సైట్స్ లేదా ఇతర వెబ్సైట్స్ ఏవైనా సరే వాళ్ళ వార్తలకు సంబంధించిన ట్యాగ్స్ ప్రామినెంట్ పర్సన్స్ పెడతాయి. వేరే సంస్థలకు సంబంధించిన ట్యాగ్స్ కి యూజ్ చేయదు. ఆ సంస్థకు సంబంధించిన వార్త రాసేటప్పుడు కీవర్డ్స్ గా ఉపయోగించడం తప్పులేదు. ట్యాగ్స్ గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ట్యాగ్ కు సంబంధించిన వార్తలు మొత్తం అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏం చేశారంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఒక ట్యాగ్ ని యూజ్ చేస్తున్నారు. ఆ ట్యాగ్ ని ప్రతి వార్తలు వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల ఎవరైనా యూజర్ ఏబిఎన్ అని కొట్టగానే, ఆంధ్రజ్యోతి అని కొట్టగానే మా ఆంధ్రజ్యోతి వెబ్సైట్ వార్తలతో పాటు సాక్షి వార్తలు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ సాక్షి ఉంటాయి కాబట్టి యూజర్ ఆటోమేటిక్ ఏం చేస్తాడు, వ్యూవరు సాక్షి వార్తను ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ట్రాఫిక్ ఆటోమేటిక్ గా పెరిగేందుకు కొన్ని చీప్ ట్రిక్స్ అన్నమాట. వీటిని జనరల్ గా ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఎవరు కూడా ఫాలో అవ్వరు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి వెబ్సైటర్స్, యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా ఇట్లాంటి ట్రిక్స్ ని, చీఫ్ ట్రిక్స్ ని ఫాలో అవ్వరు. కానీ సాక్షి ఏం చేస్తుందంటే ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కి వ్యూస్ ఎక్కువ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కి వ్యూస్ విపరీతంగా పెరుగుతున్నాయి. అట్లాంటి సందర్భంలో ఆంధ్రజ్యోతి వ్యూవర్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు అట్ ది సేమ్ టైం ఆంధ్రజ్యోతి మీద యాక్చువల్ బురద జల్లే వార్తలు రాస్తూ ఉంటుంది. అది సపరేట్, అది పాలిటిక్స్. బట్ వెబ్సైట్ విషయానికి వచ్చేటప్పుడు వెబ్సైట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కొట్టగానే యాక్చువల్ గా ఇప్పుడు ఒక యూవర్ వచ్చాడు వెబ్సైట్ లోకి వచ్చి ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చినాయి చూడాలనుకుని ఏబిఎన్ న్యూస్ అని కొట్టాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా అతను ఒక 5 minutes చెప్పండి. అసలు ఇలాంటి చర్యలను టెక్నికల్ గా ఎలా కట్టడి చేయొచ్చు అంటారండి? యాక్చువల్ గా దీన్ని ఏమంటారంటే మీడియాలో నైతికత, యాక్చువల్ గా నైతికత. సాక్షి అనైతికంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. దీన్ని స్టాప్ యాక్చువల్ గా వాళ్ళ ట్యాక్స్ ని యూజ్ చేయకూడదు. దీనికి లీగల్ గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ టెక్నికల్ గా వాళ్ళు బ్లాక్ చేయాలి దాన్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని, లేదంటే టెక్నికల్ గా గూగుల్ కి కంప్లైంట్ పెట్టాలి. లేని పక్షంలో ఇట్లాంటివి చీప్ ట్రిక్స్ ఇప్పుడు రేపు పొద్దున్న సాక్షి ట్యాగ్ లైన్ వేరే వాళ్ళు యూజ్ చేశారనుకోండి, అప్పుడు సాక్షి ఎవరైనా సరే సాక్షి అని కొట్టగానే వేరే వాళ్ళ వార్తలు కూడా ఓపెన్ అవుతుంటాయి. అప్పుడు సాక్షికి అది దెబ్బ. ఇది అనైతికం. యాక్చువల్ గా దీన్ని స్టాప్ చేయడానికి టెక్నికల్ గా వాళ్ళే అది విత్డ్రా చేసుకోవాలి. దీని మీద కంప్లైంట్ ఇచ్చినట్లయితే కొన్ని సందర్భాలు గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ కి కంప్లైంట్ ఇచ్చినట్లయితే అట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ వార్తల్ని ప్రమోట్ చేయకపోవడం అట్లాంటివి చేస్తూ ఉంటుంది. వాళ్ళకే ఇబ్బంది. సాక్షి మీద కనుక గూగుల్ కి కంప్లైంట్ చేస్తే అది సాక్షి వెబ్సైట్ కే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఫ్యూచర్ లో. రైట్, థ్యాంక్ యూ అమర్ గారు. థ్యాంక్ యూ.